హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికి కూడా నమస్తే అండి. ఫ్రెండ్స్, మేమైతే ఈరోజు కొండపూడి మీద అయితే మేము బయలుదేరుతున్నాం ఫ్రెండ్స్. అంటే గాబు తీయాల్సిన సమయం వచ్చింది. గాబును శుభ్రం చేస్తే కానీ వేసినటువంటి సోలు పంట సరిగ్గా మనకి దిగుబడి అయితే రాదనమాట. అందుకనేసి అంటే స్ప్రేలు చేయడానికి మందులు ఏవైనా ఉన్నాయి, కానీ అలాంటివి అయితే ఉపయోగించకుండా మేము ఆర్గానిక్గా పండించుకోవడానికి ఏమిటంటే గాబు తీయాల్సిన కంపల్సరీ అనమాట. అందుకనేసి ప్రతిరోజు మేమైతే ఈ విధంగా గాబు తీయడానికి పోడు దగ్గర మేము బయలుదేరుతుంటాము. మీకు ఎలా వెళ్తున్నామో ఒకసారి చూపిస్తాను మీకు. ఇక్కడ పైన చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, చిన్న చిన్న పిల్లలు, తర్వాత పెద్దవాళ్ళు ఈ విధంగా అంబేలు మోసుకుంటూ మేమైతే బయలుదేరుతాము. చిన్న చిన్న పిల్లలు మొదలుకొని అందరు కూడా గ్రామస్తులందరూ ఎవరెవరైతే పంటలు వేసుకున్నామో, సోలు పంట లేదంటే సామ పంట, కొండపూడు పంట ఎవరైతే ఏ ఏరియా కసి వేసుకున్నారో వాళ్ళంతా కూడా బయలుదేరుతూ ఈ విధంగా వెళ్తాం ఫ్రెండ్స్. అయితే ఇక్కడ చూడండి, ఇవి వచ్చేసరికి మనకి ఊట నీరు. ఇవి అంటే పోడుకి వెళ్ళేవారు వచ్చేవారు ఇట్లా నీరు ఇక్కడ నుంచి బాటిల్స్ దగ్గర పట్టుకొని తాగడానికి తీసుకెళ్తాము. ఇదిగో ఆ పైన కొండలు చూసారా, అక్కడ చిన్న చిన్న తెల్లటి ఆ కవర్లు కనిపిస్తున్నాయి, అవైతే వాళ్ళు అక్కడ అంబేలి అంతా కూడా రోజుకు సరిపడే ఆహారాన్ని తీసుకెళ్తాము. వచ్చిన దారి అయితే ఇది. ఈ విధంగా చిన్న చిన్న దారుల వెంట బయలుదేరుతూ ఈ విధంగా నడుచుకుంటూ వెళ్ళాలి. చూస్తున్నారా, ఇది ఒక చెక్ డ్యామ్ వర్క్ అయితే అయింది ఫ్రెండ్స్. ఇక్కడ నీరు స్టాక్ చేసుకుంటూ ఇక్కడ వ్యవసాయం కింద ఉపయోగించుకుంటున్నారు. ఇదిగో ఇవంతా కూడా పొలాలు వేసుకున్నారు ఫ్రెండ్స్. ఇవి కూడా వితౌట్ మందులు కలపకుండా నాటుకునేటువంటి ధాన్యము. అస్సలు వీటిని అయితే ఎటువంటి రసాయనాలు ఉపయోగించారు ఫ్రెండ్స్. నార్మల్గానే ఎంత వస్తే అంత. ఇదిగో కిందన మీదన మొత్తం కూడా ఇవి పొలాలు ఉన్నాయి. మనం వెళ్ళబోయేది ఆ పైన కొండ మీద అయితే మన పోడ్లు ఉన్నాయో అక్కడికి వెళ్తాం మనం ఇప్పుడు. ఇదిగోండి, ఇక్కడైతే పశువులు మేపుతున్నారు. ఇక్కడ చూసుకుంటే సీన్ మొత్తం కనిపిస్తుంది మీకు చాలా అందంగా. ఇవి పోయిన సంవత్సరము 2-3 సంవత్సరాల క్రితం చేసిన పోడు పంటలు. తర్వాత అలా చూసుకుంటే చిన్న చిన్న గ్రామాలు. ఇదిగో ఎక్కువ గ్రీన్ కనిపిస్తుంది, సోలు సాంబ పంటలు. ఇక్కడ కొండ పైన తెచ్చి పశువులు అయితే మేపుతున్నారు. ఇదిగా ఫ్రెండ్స్, చివరిగా అయితే మనము మా గ్రామంలో చేస్తున్నటువంటి పోడుల దగ్గర అయితే అందుకున్నాము. చాలా సమయం ప్రయాణించిన తర్వాత ఇంకా వెళ్ళాలి ముందుకి. ఇది ఇంకా స్టార్టింగు, అక్కడికి వెళ్ళాలి, చివరి వరకు వెళ్ళాలి. మేమైతే మా పోడు అయితే చివరిలో ఉంది. ఇదిగో ఇవంతా కూడా కొత్తగా చేస్తున్న పోడ్లు, ఇవి వదిలేసిన పోడ్లు. మనం వచ్చింది ఇటు నుంచి చాలా దూరం ప్రయాణించి మొత్తం కూడా అలా నడుచుకుంటూ వచ్చి ఈ విధంగా ఇలా కొండలు దాటుకుంటూ వచ్చాము. ప్రజెంట్ అయితే ఈ పోడు దగ్గర మనము చేరుకున్నట్లే. ఇంకా కొంచెం నడవాలి. మా ట్రైబల్స్ జీవితంలో 90% ఈ విధంగానే పోడు పంటలపైనే ఆధారపడి బ్రతుకుతుంటారండి. అంటే వారికి ఎలా ఉంటుందంటే వారికంటే మేమండి, మాకు ఎలా ఉంటుందంటే చేసిన పోడు పంటని తప్పనిసరిగా వాటిపై ఆధారపడాలి. ఎందుకంటే మనకి నిత్య అవసరమైనటువంటి ముఖ్యమైన ఆహారము మనకి సోలు అండి, అంటే రాగులు అంటారు కదా. ఆ రాగులు మనకి ఖచ్చితమైన ఆహారం. మనకి ట్రైబల్స్కి అయితే మాకు అవే వచ్చి మనకి 3 పూట్లు కూడా అంబెలు త్రాగకుండా మా గిరిజనులు ఉండలేరు. అందుకనే తప్పనిసరిగా సోలు పంటను అయితే మేము ప్రతి సంవత్సరము వేసుకోవాల్సిన అవసరం ఎంతైతే ఉంది. సోలు అయితే అది మార్కెట్లో అమ్మేస్తారు. సామ అయితే మార్కెట్లో అమ్మేస్తుంటారు, కానీ సోలు వచ్చేసరికి అమ్మడానికి ఛాన్సెసే లేవు. అమ్ముతారు కానీ ఎక్కువ ఉన్న వాళ్ళు అమ్ముతారు. సర్వసాధారణంగా అమ్మకాలు సోలు అయితే చాలా తక్కువ. అందుకనేసి ప్రతి సంవత్సరం కూడా సోలు పంట ఈ విధంగా కొత్త ప్రదేశాల్లో కొండ పోడుల్లో నరికి సదును చేసి మంచిగా తువ్వి అక్కడ సోలు పంటనైతే పంట వ్యవసాయం చేస్తూ జీవనామం అయితే కొనసాగిస్తుంటాము. మీకు చూపిస్తాను. ఇది నేను సోలు పంట దగ్గర అయితే అందిస్తాను. నా బ్యాక్గ్రౌండ్ చూపిస్తున్నంతా కూడా కిందన
ఇదంతా కూడా సోలు. మీకు ఇక్కడ కొంచెం జొన్నలు వేసుకున్నట్టున్నారు. పాపం జొన్నలు కూడా పురుగులు తినేస్తున్నాయి. మందులు వాడకాలు మనకు తెలియదు కాబట్టి పురుగు తిన్నా సరే ఏమైనా సరే ఎంత జొన్న పొత్తు ఎంతది వచ్చినా సరే అది తినడానికి సరిపోతే చాలు అన్నట్లుగా అలా వదిలేస్తామన్నమాట. ఇదిగో ఫ్రెండ్స్, ఇవంతా కూడా సోలు పంట. ఈ చెట్లు మీకు కనిపిస్తున్నాయా? ఇవి వచ్చేసి మనకి ఏమంటారు వీటిని? తెలుసుంటే కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఫ్రెండ్స్. ఇవి నాకు అంత గుర్తు రావట్లేదు. వీటితో మనం నూనె తయారు చేస్తారనమాట. ఈ చెట్లు అయితే మనకి గుర్తు రావట్లేదు. నెక్స్ట్ ముందుకు చూపిస్తాను. చెట్లు సంథింగ్ ఏవో పేరు ఫ్రెండ్స్ మర్చిపోయాను. ఇక్కడ వచ్చేసరికి ఇది అడవి చీపురు. ఈ విధంగా మొలకెత్తాయి. ఇవి ఉడవలేదు, సర్వసాధారణంగా అడవి నుంచి మొలకెత్తినటువంటి తుప్పలు కనిపిస్తున్నాయి. ఇది చూస్తున్నారు కదా, ఈ చెట్టు వచ్చేసి మనకి చెట్టు కందులు చెట్టు అండి. ఇక్కడ చెట్టు కందులు కాస్తాయి ఫ్రెండ్స్. ఈ విధంగా మధ్యలో వేసుకుంటాము. పొరపాటున కానీ ఈ చెట్ల దగ్గర మనము ఆ సోలు పంట ఏంటంటే కిందన గాబెక్ అయిపోతుందని స్ప్రే చేస్తే మాత్రం ఈ చెట్లు చనిపోతాయి. ఎందుకంటే చాలా స్మూత్గా ఉంటాయి, అందుకని చనిపోతాయి అనేసి స్ప్రే అయితే మనం అస్సలు కొట్టరు. ఇదిగో ఈ చుట్టుపక్కల బోర్డర్స్, ఒకవేళ పోడికి బోర్డర్ ఉన్నట్లయితే ఆ బోర్డర్లో అయితే మన వాళ్ళు కొర్రలు అయితే జల్లుతారు. కొర్రలు కూడా ఇక్కడ ఉన్నాయి, కానీ ఇవి కాపు వచ్చేసరికి మనకి ఏది కొర్ర చెట్లు ఏది సోలు చెట్టు అనేది తర్వాత తెలుస్తుంది. ఇప్పుడు మనమైతే గెస్ట్ చేయలేము ఆ చెట్టుని. ఇదిగో ఇదంతా చేసినటువంటి పోడు పంట. ఇది ఒక ఆయనది అనమాట. చాలిన వాళ్ళు పెద్ద పోడు పంటలు చేస్తారు, చాలిన వాళ్ళు అయితే కొంచెం చేసుకుంటూ జీవనం సాగిస్తారు. ఇదిగో చూసారా? అంటే వెనకతల మీకు ఒక చెట్టు చూపిస్తాను, ఆయుర్వేదం చెట్టు. ఒకసారి మన వాటర్ బాటిల్ ఉంచుదాం. నా బ్యాక్ సైడ్ ఉంది. ఈ యొక్క చెట్టును మనమైతే కత్తిరి చెట్టు అని పిలుస్తామండి మేము. పెద్ద ముళ్ళు. చివరికండి మనం ఈ చెట్టు గురించి ఒకసారి తెలుసుకుందాము. ఇవి మా పూర్వీకుల నుంచి మేము ఉపయోగించేటువంటి ఆయుర్వేదమైన ఔషధం అని చెప్పొచ్చు. ఇది మేమైతే కత్తిర చెట్టు అని పిలుస్తాము. ఇది అడవిలో ఎక్కువ శాతం దొరుకుతుంటుంది. దీని ఉపయోగం ఏమిటంటే ఫ్రెండ్స్, ఇలాంటి చిన్న పుల్లని మనము ఇరుచుకొని అంటే ముళ్ళు ఉంటాయి. సో ఈ ముళ్ళుని మంచిగా శుభ్రం చేసుకొని ఈ విధంగా నవ్వులతో ఏమిటంటే పళ్ళు పుచ్చిపోతుంటాయి కదా, అంటే పురుగులు తినేస్తుంటాయి కదా ఫ్రెండ్స్. అలాంటప్పుడు ఏంటంటే ఈ యొక్క పందెం పుల్లని మనము రోజుకి 2 సార్లు కానీ ఒకసారి కానీ పొద్దున్న కానీ సాయంత్రం కానీ నవ్వులుకుంటూ విధంగా డైలీ కొన్ని రోజులు మనకు తగ్గేంత రోజులు ఉపయోగిస్తే ఏంటంటే దీనివల్ల ఆ పుచ్చిపోయేటువంటి పళ్ళు, ఆ పురుగు అనేది చనిపోయి మనమైతే దాని నుంచి ఉపశమనం పొందవచ్చు. సో దీన్ని అయితే మేము గట్టిగా నమ్ముతాము, ఎందుకంటే ఉపయోగిస్తున్నాము కూడా. అందుకనేసి మీకు ఈ చెట్టు గురించి పరిచయం చేస్తున్నాను. సో ఇలాంటి ఇంకా చాలా మటుకు ఉన్నాయి మన అడవిలో దొరికేటువంటి సర్వసాధారణమైన మందులు. వేరే ఇంకో చెట్టు కూడా ఉంది. అదేమిటంటే మనం సడన్గా గాయాలు అయిపోతే ఆ గాయంని ఇలా మీకు చూపిస్తున్న చెట్టుని ఉంటుంది. ఇదిగో ఈ మొక్క గురించి మీకు చాలా చూసే ఉంటారు. ఈ మొక్క కూడా ఏంటంటే మనకి సడన్గా మనము రక్కేసినా, గాయం అయిపోయినా సరే, యాక్సిడెంట్ అయినా సరే దీన్ని మనం మంచిగా ఇలా నులుపుకొని ఇక్కడ నుంచి వాటర్ బయలుదేరుతాయి. ఇక్కడ వాటర్ నుంచి ఏమిటంటే మంచిగా ఆ గాయం దగ్గర ఇలా మనం ఒత్తుకుంటే ఆ బ్లడ్ అనేది అనమాట, బ్లడ్ పారకుండా చక్కగా స్టక్ చేసుకోవడానికి బాగుంటుంది. తర్వాత నొప్పి అనేది తగ్గుతుంది. కాసేపు కొంచెం నొప్పి కనిపిస్తుంది, కానీ తర్వాత ఆటోమేటిక్ గాయం అనేది తగ్గడానికి ఉపయోగిస్తాము. ఇంకా చాలా మటుకు మందులు అయితే ఉన్నాయి నాకు తెలిసి. సో చూపించే ప్రయత్నం చేస్తాను. ఇంకా ఇంకొకటి ఉంది, అదైతే ఇంకా దాన్ని తోలు నొలిచి వాటర్ పడిపోయి ఫ్రెండ్స్. ఆ యొక్క చెట్టు తోలు నొలిచి అనమాట, తొక్క నొలిచి దాన్ని మంచిగా రాయి దగ్గర నూరి దాన్ని అతికించుకుంటే గాయమైన త్వరలో తగ్గిపోతుంది. ఇలా అనేక రకమైన మందులు మా గ్రామంలో అయితే దొరుకుతుంటాయి ఇలాంటి అడవి ప్రాంతం దగ్గర. ఇంకా మా పోడు దగ్గర అయితే అందలేదు, అందాక మిమ్మల్ని చూపిస్తాను. పిచ్చు
लास्ट से हाथ के ना कोटिया ఇదిగో ఫ్రెండ్స్ మధ్యలో ఇలాంటి చెట్టు కందులు వేసుకున్నాము. తర్వాత ఇదిగో డొంగూరు కందులు ఇవంతా కూడా అక్కక్కడ వేసుకున్నాము. మంచిగా గాబు శుభ్రం చేయాలి ఫ్రెండ్స్. చిన్న చిన్న గాబుని పెద్ద గాబుని ఏది వదలకుండా శుభ్రంగా మనము శుభ్రం చేయాలి. తర్వాత మనకు చేతికి పంట అనేది మంచిగా వస్తుంది. లేదంటే గాబు అనిచేస్తుంది అన్నమాట. చివర్లో ఫ్రెండ్స్ మా గ్రామంలో ఎంతమంది అయితే ఉన్నామో అంతమంది అంతా కూడా ఈ ఏరియాలో అయితే మేమైతే పోడు పంటను అయితే చేస్తున్నాము. ఇదిగో మొత్తం అందరు సోళ్ళు అనమాట. మొత్తం సోలు పంటను వేసుకున్నాము. ఇది వచ్చేసి మా యొక్క సోలు పంట. ఇది ఇక్కడ నుంచి మాది బోర్డర్ అనమాట. అక్కడి నుంచి అడవి ఉంది. అక్కడి నుంచి వేరే వాళ్ళు వేసుకున్నారు. చూస్తున్నారు కదా. క్లైమేట్ ఇది చాలా చాలా బాగుంది ప్రజెంట్ అయితే. కాసేపట్లో వర్షం ఏమి వస్తుందేమో చెప్పలేము. ఇదిగో కొండలు. ఫ్రెండ్స్ మీకు ఒక మొక్కను చూపిస్తాను, పిచ్చి మొక్కని. దీన్ని మనం తెలుగుతో ఏమంటామో పేరైతే మర్చిపోయాను. ఇది చూడడానికి ఈ విధంగా బతికినట్టు ఉంటుంది, కానీ ఇలా టచ్ చేస్తే చనిపోయినట్లు ముడుచుకుంటుంది అనమాట. ఇదిగో ఇది కొంచెం పెద్ద అయ్యే కొద్దీ విపరీతమైన ముళ్ళులు అయితే ఈ చెట్టు నుంచి ఎదుగుతుంటాయి. అందుకని చిన్నప్పుడు మనం తీసేస్తే చేతులకి గాయాలు తగలకుండా సేఫ్టీగా ఉంటుంది. కానీ కాస్త పెద్ద మొక్క అయిన తర్వాత విపరీతమైన ముళ్ళులు ఇక్కడ ఉంటాయి ఫ్రెండ్స్. ఇవైతే మన చేతుల్ని గాయాలు పరుస్తూ ఉంటాయి. ఇదిగో ఇలాంటి చెట్టు చూసి నేను ముట్టుకునేసరికి మొత్తం చనిపోయినట్లుగా అయిపోయింది. సో కాసేపు తర్వాత మళ్ళీ ఇది యథావిధిగా అయిపోతుంది. ఇవి చూస్తున్నారు కదండి, ఇవి అన్నమాట వాటర్ మేము ఉపయోగించేవి. ఈ విధంగా ఎండాకాలంలో చాలా కూలింగ్గా ఉంటాయి, ఎందుకంటే స్వచ్ఛమైన నీరు కాబట్టి. కానీ తాగేటప్పుడు చాలా జాగ్రత్తగా తాగాలి, ఎందుకంటే జలగలు ఉంటాయి. అందుకనే తాగేటప్పుడు కానీ బాటిల్ పట్టేటప్పుడు కానీ చాలా జాగ్రత్తగా ఒక క్లాత్తోని మనం ఇచ్చేసుకొని మనం అడ్డుకొని తాగడానికైతే తీసుకెళ్తుంటాం అనమాట. ఇదైతే మేము చేతులు కడుక్కోండి కాబట్టి కాస్త ఆ ప్రాబ్లం లేదని అలా పట్టుకెళ్ళిపోతున్నాను. ఈ విధంగా కొండ పోడు మధ్యలో అనమాట, లోయల దగ్గర ఈ విధంగా వాటర్ దొరికితే మనకి అన్ని విధాలుగా ఉపయోగపడుతున్నాయి. ఇప్పుడైతే మామిడిపల్లి సీజన్ అయిపోయింది కాబట్టి మామిడిపల్లి దొరకట్లేదండి. ఇది మేమైతే ఈ పోడులు కొట్టేటప్పుడైతే బీభత్సమైన మామిడిపళ్ళు దొరికేవి. ఇప్పుడైతే మామిడిపళ్ళు మొత్తం అయిపోయాయి ఫ్రెండ్స్. వాటర్ పట్టుకొని నేనైతే చేతులు కడుక్కొని భోజన టైం అయింది. సుమారు 1:30 అయింది. తినడానికి రెడీ అయిపోతున్నాం. చివరికండి మనమైతే పొద్దున పోడుకు బయలుదేరి సాయంత్రము 4:30-5 వచ్చేసరికి మనము పోడు నుంచి అయితే ఇంటికి బయలుదేరాలి. ఎందుకంటే కాలినడక చాలా దూరం కాబట్టి సో టైం చూసుకుని మనం అయితే నడకనైతే ప్రయాణించాలన్నమాట, స్టార్ట్ చేయాలి. ఇవి తీసుకెళ్తున్నాను చూస్తున్నారు కదా, ఇవైతే కర్రలు. ఇవి ఎందుకంటే మేము ప్రతిరోజు
పొయ్యి దగ్గరే వంట చేసుకుంటాం కాబట్టి, అంటే కర్రల పొయ్యి దగ్గర. అందుకనిసే నిత్యావసరమైనటువంటి వస్తువు అయితే ఇది. వీటినైతే మేము కర్రల్ని ప్రతిరోజు వంట కింద కాల్చుకుంటూ మేమైతే దీన్ని ఉపయోగిస్తాము. ఈ విధంగా మా యొక్క రోజువారి పని, పోడు పనులు ఈ విధంగా కొనసాగుతుంటాయి ఫ్రెండ్స్. మా యొక్క గిరిజనుల లైఫ్ అయితే ఈ విధంగా ప్రతిరోజు పోడు పంట చేసేటప్పుడు ఈ విధంగానే కొనసాగుతుంది. ఈ యొక్క చిన్న వీడియో మనకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని వీడియోస్ కోసం ట్రైబల్ బాయ్ నవీన్ అనే యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి అనేక మందికి పరిచయం చేస్తాను అనుకుంటూ ఇంతటితో ఈ వీడియోని ముగించుకుంటున్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.